అన్స్టాపబుల్ అంటారు. ఆ మ్యాన్షన్ హౌస్ బాబు ఇచ్చుకూడు పుచ్చుకుంటాడు. ప్రభాస్ గారు గోపీచంద్ గారు వచ్చినప్పుడు అందులో ఇస్తాడు. ఫన్ 88 అని క్లియర్గా ఉంటుంది. చూద్దాం ఒకసారి వస్తుందేమో. బాలకృష్ణ షో చూసి 80 లక్షలు పోగొట్టుకున్నాట ఒక ఆయన. ఇక ఫన్ 88 అని బాలకృష్ణ గారు ప్రభాస్కు గోపీచంద్ గారికి ఇచ్చిండ్రు. అది ఎంత బిలీవ్, ఎంత ట్రస్ట్ వర్తి ఉంటుంది అంటే ఇంత పెద్ద నాయకులు ఇంత పెద్ద హీరోలే చేస్తూ ఉన్నారు అన్నప్పుడు సామాన్యులు నమ్మడానికి ఈజీగా ఉంటుంది. మరి బోకర్గాలను ఎందుకు పోయారు? బాజాబ్ తొక్కడే మాట. వీళ్ళని ఎందుకు పోయారు? వీడికెందుకు పంపిలే నోటీసులు? వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలే? ఏం ముఖ్యమంత్రికి దగ్గరోడనా? చెప్పుండ్రి వియ్యం కూడానా? అంతే కదా ఇప్పుడు. మరి ఎందుకు వేయరు? సాక్షాత్తు టెలివిజన్ సాక్షిగా ఆన్ ప్రూఫ్ ఆన్ రికార్డు ఫన్ 88 అనే యాప్ను ప్రమోట్ చేస్తూ అట్లా ప్రభాస్ గారికే మళ్ళా పోయి వాళ్ళు అంగకోతకు ఇయ్యలే. ఎప్పుడు దేశ సేవకు ముందుండేటోడు, పేద ప్రజలకు ముందుండేటోడు, అభిమానులకు ముందుండేటోడు, కడుపు నిండి అన్నం పెట్టే మంచి మనసున్న మనిషికే అవి గట్ల బెట్టింగ్ ఆయనకేం తెలుసు? షోకి పిలిచిండ్రు, పోయిండ్రు, ఏదో తీసుకున్నారు అంతే. అదేందని ఆలోచన కూడా ఉండదు. కానీ దుర్మార్గుడు మాత్రం అన్న ఆలోచన లేదా? మరి ఇది బెట్టింగ్ యాప్, ఇది ప్రమోట్ చేస్తూ ఉన్నది, ఇది ఇస్తూ ఉన్నది, ఇదేందని ఇచ్చినప్పుడు మరి బెట్టింగ్ ప్రమోషన్ కాదా అన్న ఆలోచన రాదా? ఎవడన్నా సార్ అది బెట్టింగ్ ప్రమోషన్ అని వీనికి మనసులో ఆలోచన వచ్చినా కూడా ఎవడన్నా ఉన్నాడు అది బెట్టింగ్ ప్రమోషన్ సార్ అని అన్నాడు అనుకో మాట, ఇంకోటి అవతల రెమ్యునరేషన్ ఇస్తాడు. సరే చేసేయండి సార్, ఎక్కువ ఇస్తాడు. అది చేద్దాంలే, ఎక్కువ ఇస్తారు. అది వాళ్ళకు ఎందుకంటే బాధ అనిపిస్తుంది కదా. వీళ్ళందరిని వదిలేసి ఈ సామాన్యులను అరెస్ట్ చేస్తూ ఉన్నారు కదా. వాళ్ళని చేసినప్పుడు ఇద్దరు దొంగలే. 50 రూపాయలు తిన్నా వాడు దొంగోడే, 100 రూపాయలు తిన్నా దొంగోడే కదా. 1,00,000 కోట్లు తిన్నా వాడు దొంగోడే. దొంగతనం ఏదైనా దొంగతనమే. ఒక ఇంట్లోకి పోయి నేను 2 రూపాయలు దొంగతనం చేసినా, నేను 2,000 దొంగతనం చేసినా అంటే కాదు కదా. వాడు ఎంత చేసినా వాడు దొంగే, వాడి వ్యక్తిత్వం అదే. మరి వీడిని అరెస్ట్ చేసినప్పుడు, వీడిని జైలు వేసినప్పుడు, వీడిని పట్టుకున్నప్పుడు మరి వీళ్ళని ఎందుకు పోయారు చెప్పుండ్రి. వీళ్ళ షోలు చూసి ఇంకా పోగొట్టుకున్న వాళ్ళు 80 లక్షలు పోగొట్టుకున్నారు. ఒక యువకుడి ముచ్చట వచ్చింది వార్త. ఎంతోమంది ఇన్ఫ్లుయెన్స్ అయినరు, చెప్పే ధైర్యం లేక బయటికి రావడం కూడా ఎంతోమంది అమాయకులు. మరి దుర్మార్గులను ఎందుకు పోయారు? రైట్. 10వ వంతు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు 0. ఒక్కరు చేరని కాలేజీలు 74. 60,436 మందికి ప్రవేశాలు ఖరారు. కామర్స్ కోర్సుల వైపు 36% మంది. దోస్తు తొలి విడత జాబితా విడుదల. నేటి నుంచి 2వ విడత దరఖాస్తులు. భవనం పైన మొత్తానికి ఇట్లున్నది. ఎందుకు చేరుతారు? మనం బయటికి ఏదో ముచ్చట చెప్తూ ఉంటాం కానీ ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ను బిల్డ్ చేయట్లేదు ఇక్కడ. ఎడ్యుకేషన్ ఇస్ మై ఫస్ట్ ప్రయారిటీ. నేను ప్రభుత్వ కళాశాలలో చదువుకున్నా, ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నా అని బయటకు 4 మాటలు చెప్తాం కానీ ఇంప్లిమెంటేషన్ ఉంటే ఇటువంటి పరిస్థితి ఉండదు నిజంగా. భవనం పైనుంచి దూకి బీఆర్ఎస్ నేత ఆత్మహత్య. మాజీ డిప్యూటీ మేయర్ ఫసీయుద్దీన్ దంపతుల వేధింపులే కారణమంటూ బోరబండలో బంధువుల ఆందోళన. ఇంటి ఆధునీకరణ పనులు చేస్తుంటే డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపణ. ఫసీయుద్దీన్ ఆయన భార్య పిఏపై కేసు నమోదు చేశారట.